వికారాబాద్ జిల్లాలో చెరువులోకి కారు దూసుకెళ్లిన ప్రమాదంలో గల్లంతైన వ్యక్తి మృతదేహం బయటపడింది. ఈ ఉదయం శివారెడ్డిపేట సమీపంలోని చెరువులోకి ఓ కారు దూసుకెళ్లింది. హైదరాబాద్ నుంచి వికారాబాద్ హిల్స్ చూసేందుకు 5 సాఫ్ట్వేర్ ఉద్యోగులు కారులో వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మొత్తం 5 ప్రయాణికులు 4 బయటపడ్డారు, ఒకరు గల్లంతయ్యారు. చెరువులోకి దూసుకెళ్లిన కారును క్రేన్ సహాయంతో బయటకు తీశారు. గల్లంతైన గుణశేఖర్ కోసం ఉదయం నుంచి గాలించగా ఇప్పుడు మృతదేహాన్ని వెలికి తీశారు గజయితగాడు. మృతుడు గుణశేఖర్ హైదరాబాద్ వాసిగా గుర్తించారు. నేను ముందు కూర్చున్నాను, వెనక ముగ్గురు కూర్చున్నారు. ముగ్గురులో ఇటువైపు ఒక అమ్మాయి, మధ్యలో ఒకడు. ఈ మనిషి ఎవరైతే కనిపించట్లేదు లెఫ్ట్ సైడ్. ఈ మధ్యలో అమ్మాయి వచ్చింది, డ్రైవర్ వచ్చాడు, నేను వచ్చాను. కానీ మధ్యలో అబ్బాయి ఇద్దరు కనిపించలేదు. మధ్యలో ఉన్న వాళ్ళు ఇటు కనిపించిపోగా అక్కడే ఉన్నాడు. పొగమంచు కారణంగా రోడ్డు సరిగా కనిపించకపోవడంతో కారు అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లినట్టు తెలుస్తోంది. డ్రైవర్ కాదు, డ్రైవర్ వచ్చాడు, అందరూ వచ్చాం. వెనక ఇద్దరు ఉన్నారు. నేను ముందు కూర్చున్నాను, వెనక ముగ్గురు కూర్చున్నారు. ముగ్గురులో ఇటువైపు ఒక అమ్మాయి, మధ్యలో ఒకడు. ఈ మనిషి ఎవరైతే కనిపించట్లేదు లెఫ్ట్ సైడ్. ఈ మధ్యలో అమ్మాయి వచ్చింది, డ్రైవర్ వచ్చాడు, నేను. వికారాబాద్ జిల్లాలో చెరువులోకి కారు దూసుకెళ్లిన ప్రమాదంలో గల్లంతైన వ్యక్తి మృతదేహం బయటపడింది. గుణశేఖర్ గా తెలుస్తోంది ఈ వ్యక్తి పేరు. ఈ ఉదయం శివారెడ్డిపేట సమీపంలోని చెరువులోకి ఒక కారు దూసుకెళ్లింది. హైదరాబాద్ నుంచి వికారాబాద్ హిల్స్ చూసేందుకు 5 సాఫ్ట్వేర్ ఉద్యోగులు కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మొత్తం 5 ప్రయాణికులు 4 బయటపడ్డారు, ఒకరు గల్లంతయ్యారు. చెరువులో దూసుకెళ్లిన కారును క్రేన్ సహాయంతో బయటకు తీశారు. గల్లంతైన గుణశేఖర్ కోసం ఉదయం నుంచి గాలించగా ఇప్పుడు మృతదేహాన్ని వెలికి తీశారు గజయితగాళ్లు. పూర్తి వివరాలు మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ ఇట్లా అడిగి తెలుసుకుందాం. రమేష్, ఏం జరిగింది అసలు? ప్రత్యక్ష సాక్షులు ఉన్నట్టున్నారు, అలాగే సర్వైవర్స్ కూడా ఉన్నట్టున్నారు, ఏం చెప్తున్నారు వాళ్ళు? మొత్తం 5 కలిసి వాళ్ళ ఉదయం హైదరాబాద్ నుంచి అటు వికారాబాద్ లోని అనంతగిరి హిల్స్ కి వెళ్తున్న సమయంలో పొగమంచు కారణంగా ఒక్కసారిగా మూలమలుపు వద్ద కారు అదుపు తప్పి ఏదైతే చెరువులో తీసుకు వెళ్ళడం జరిగింది. ఆ సమయంలో అక్కడే చూసిన సమాచారం ఇవ్వడంతో అక్కడ 4 ఏదైతే సేవ్ చేయడం జరిగిందో అయితే అందులో గుణశేఖర్ అనే రియల్ ఎస్టేట్ కంపెనీలో మేనేజర్ గా పనిచేస్తున్న గుణశేఖర్ అనే యువకుడు గల్లంతు కావడం జరిగింది. ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మొత్తంగా పోలీసులు కావచ్చు, డిఆర్ఎఫ్ టీం కావచ్చు, మొత్తంగా దాదాపు 8 గంటల పాటు గాలించిన తర్వాత కొద్దిసేపు క్రితమే గుణశేఖర్ మృతదేహాన్ని కూడా అధికారులు బయటికి తీసుకురాగలరు. అయితే మిగతా 4 మాత్రం సేవ్ అయ్యారని చెప్తున్నారు. అయితే సేవ్ అయిన వాళ్ళు చెప్తున్న ఒకటే మాట, పొగమంచు కారణంగా తాము ముందు చూసుకోకుండా ఒక్కసారిగా కరువు ప్రాంతంలో అత్యంత స్పీడ్ గా వెళ్లడంతో కారు ఒక్కసారిగా దూసుకొని వెళ్ళింది. చెరువులోకి వెళ్ళిపోవడంతో మాకు ఏం కనబడలేదు. స్థానికులు వచ్చి వెంటనే మమ్మల్ని అందరూ బయటకు తీశారు. అదే సమయంలో కారుని కూడా క్రేన్ తో కూడా బయటికి తీసుకురాగలరు. అయితే అప్పుడే గల్లంతైన గుణశేఖర్ కోసం తామంతా గాలించాం, కానీ కనిపించలేదు. వెంటనే పోలీసులు అటు డిఆర్ఎఫ్ టీం కావచ్చు, గజయితలు అందరూ కూడా చెరువులోకి గాలించగా ఇప్పుడే కొద్దిసేపు క్రితమే గుణశేఖర్ మృతదేహాన్ని అటు అధికారులు బయటకు తీసుకురాగలిగారు. అయితే దీనికి సంఘటన సంబంధించి పొగమంచు కారణంగానే ప్రమాదం సంభవించిందని చెప్పి అటు ఆ సర్వే అయిన మిగతా 4 యువకులు చెప్తున్నారు. చెక్. థాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రమేష్.